ఆశీర్వాదం ఆశీర్వాదం, తలుపు తెరువు, ఆశీర్వాదం, యాక్సిడెంట్ అయిందంట. నేనెవరి కోసం వేడుకోనని చెప్పాను కదా. అర్జెంటు అర్జెంటు మాట్లాడు, అర్జెంటు మాట్లాడు. హలో రాజశేఖర్, నీ కొడుకు మెట్ల మించి పడిపోయాడయ్యా. స్క్రూ డ్రైవర్ గుచ్చుకుంది, చాలా లోతుకి దిగిపోయింది. తొందరగా రా. సార్, మహేష్ బాబు, మహేష్ గారు సార్, మీరు ఫంక్షన్కి రావట్లేదా? వస్తా, వైఫ్ని తీసుకుని వస్తా. సార్, ఒక చిన్న రిక్వెస్ట్. చెప్పురి. ఇంట్లో చుట్టాలు ఎక్కువగా ఉన్నారు. మీరు ఓకే అంటే 2-3 పెద్దోళ్ళని మీ ఇంటికి పంపించచ్చా? రమ్మని చెప్పురి. ఓకే సార్. ఏం లేదండి, మా వైఫ్ తరపుళ్ళు కొంచెం బిల్డప్ ఎక్కువ, అందుకని. మీ సినిమా ఎప్పుడు సార్ స్టార్ట్ అవుతుంది? ఇప్పుడే రిహార్సల్ స్టార్ట్ అయ్యాయి, ఇంకా మస్తు టైం పడుతుంది. పెద్ద స్టార్ అయ్యాక మమ్మల్ని మర్చిపోకండి సార్. ఫక్. ఏం లేదు, చల్లగుంది. అల్లరి చేయకురా. అదేంటది ఫక్కు? అది పవిత్రమైన పదము. అది తెలుసు, దానికి అర్థం ఏంటి అని. పిల్లల అభివృద్ధి కోసం చేసే కార్యం. ఎందుకంటే ఋషిగాడు ఫోన్లో ఎప్పుడూ ఇదే మాట మాట్లాడుతూ ఉంటాడు. దాని అర్థం ఏమిటంటే సమాధానం చెప్పడు. ఏంటి, ఋషికేష్ అలా మాట్లాడుతుంటాడా? గాడెవడే? అదే చెప్పబోతున్నాను. మేమిద్దరం కాలేజ్లో చదువుకున్నాం, లవ్ చేసుకున్నాం కూడా. వాడితో మన పెళ్లి తర్వాత ఈరోజు ఫోన్లో మాట్లాడాను. వాడు చాలా అప్సెట్గా ఉన్నాడు. నేను చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను. ఇంటికి పిలిచాను, వచ్చాడు. ఎవరిది తప్పో తెలీదు, మ్యాటర్ అయిపోయింది. వాడు చచ్చిపోయాడు. కాఫీ అది ఏం వద్దులే బాబు. పర్వాలేదు, సగం కప్పు తాగుర్రే. రేయ్, ఏం లేదు, లోపట పెద్దలు తాగే జ్యూస్ ఉన్నది, అందుకే. నేను కూడా మీ గురించి ఒక నిమిషం తప్పుగా అనుకున్నాను. బాబు, ఫ్రిడ్జ్లో నాన్ వెజ్ ఐటెం ఏమీ లేదు కదా? చాచా, మాకు కొంచెం ఆచారం ఎక్కువ. సమజైంది. ఇది నేను చేసిన తప్పే కదా. పోలీసులకు సరెండర్ అయిపోయి జైలుకి వెళ్తాను. ఇల్లు రాలిపోతాయి. నువ్వు పోలీసులకు సిలిండర్ లోపలికి పోతావు. నేను రోడ్డు మీదకి పోయినప్పుడు అందరు చూసి, రే ఈడిపోయిన మరా ఎవరిన పటాయించి చంపి లోపలికి పోయిందని నా మొక్క ముంగట్నే మాట్లాడుకుంటారు. అప్పుడు నేను తలగా ఏడబెట్టుకోవాలి. నా సంగతి ఇచ్చిపెట్టు, మా అమ్మ అయ్య ఊరేసుకొని చచ్చిపోతారు. నాకు వచ్చే కోపానికి నీ తలకాయ గోడకేసి పగలగొట్టాలనుంది. చూడు, మనం ఈ బాడీని వెంటనే డిస్పోజ్ చేసేయాలి, ఎవరికి తెలియకుండా. ముందు ఆ పని అయిపోగానే డివోర్స్ పేపర్ మీద సంతకం చేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఏంటి, ఇంత జరిగినాక మన ఇద్దరం కలిసినట్టు కుదరదే. ఏమంటావు? సూరి ఆగ్రా, ఆగ్రా సూరి, ఆగ్రా సూరి. తను మీ అమ్మాయి ఉండదురా. మా అమ్మేరా, భుజం మీద మచ్చింది కదరా. మచ్చుండడం సహజం రా. ఇచ్చుడ్డాక మనం వచ్చి కూర్చుంది, మనలాగే ఇంకెంత మంది చూస్తుంటారు. నా చేతులతో అయ్యో. సూరి వద్దురా, సూరి సూరి వద్దురా, సూరి సూరి వద్దురా, సూరి వద్దురా. సూరి చంపేస్తావేంట్రా? జరిగినది జరిగిపోయిందిరా, వదిలేరా, నా మాట వినరా. చెప్పిందే కరెక్ట్ రా.
నువ్వు చెప్పినట్టే మా అమ్మ చంపేస్తాను రా. అరే నేను ఆ ఉద్దేశం నేను చెప్పలేదురా. అరే, ఆగురా. చచ్చిపోయాడు నా కొడుక. ఎవరికి పుట్టావురా? ఓ ఏకాలం దగ్గర పడినట్టుంది నీకు. నోటుతులు తీరిందా? రేయ్ కొంట నా కొడక. సూరి బంగారం అర్థం పక్కన కొట్టావు కదరా. వస్తున్నాను ఉంటారా. అరే సూరి ఆగురా, ఎక్కడికి వెళ్తున్నావురా? ఎలా పరిగెడుతున్నాడో చూడు. ఏదో సచ్చినాడు. ముందు వెనకాల చూసుకుని వెళ్ళరా. అయిపోయి ఇవాళ నా చేతిలో. లీలా సూరి స్కూల్కి వెళ్ళలేదా? పొద్దునే వెళ్ళిపోయాడే. ఎందుకంత ఆవేశంగా పరిగెత్తుకొస్తున్నాడు? స్కూల్ డ్రెస్ లేదని పంపించేశారేమో. స్కూల్ డ్రెస్ వేసుకుని వెళ్ళాడు. సూరి స్కూల్కి వెళ్ళలేదా? సూరి! అయ్యో, సూరి! సూరి! అయ్యో, సూరి! మీనాక్షి, ఏమైంది? అంబులెన్స్ కి ఫోన్ చేయి. అలాగే. సూరి! అయ్యో, సూరి! సూరి! మధు, నీ ఫ్రెండ్స్ ఎవరైనా పిలవరా. వెళ్ళి ఎవరైనా తీసుకురా త్వరగా. సూరి! అన్నా 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 అలా కడుపులో గుచ్చుకుందన్నా. బాగా రక్తం పోతుందన్నా. రా అన్నా. ఏంట్రా గుచ్చుకోవడం ఏంటి? రక్తం కావడం ఏంటి? రా అన్నా, రా అన్నా, రా. ఏంటైతే? పట్టుకోమ్మా, పట్టుకో. జాగ్రత్త. మెల్లగా మెల్లగా రా. సూరి! సూరి! జాగ్రత్తమ్మా, జాగ్రత్త. త్వరగా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. చాలా రక్తం కారిపోయింది. అయ్యో, జాగ్రత్తమ్మా, జాగ్రత్త. ఎంతసేపటి నుంచి ఫోన్ రింగ్ అవుతుంది, ఎత్తట్లేదు చూడు. జాగ్రత్త. మెల్లగా మెల్లగా. పడుకోబెట్టండి. అన్నా, త్వరగా పోనీ. మీనాక్షి, వస్తానమ్మా. ఫాస్ట్ గా పోనీ అన్న, ఫాస్ట్ గా పోనీ. పోనీ పోనీ. సూరి! సూరి, కళ్ళు తెరవరా. ఈ అమ్మ చూడరా. సూరి, నీకేం కాదు. అన్నా, నీళ్లు నీళ్లుంటాయి ఇవన్నా, త్వరగా. సూరి! 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 అమ్మని చూడరా, అమ్మని చూడరా. అమ్మను ఒకసారి చూడరా. నీకేం కాదు, ఏం కాదురా. అమ్మనున్నాను కదా. ఓవే లంచముండా. హలో రాజశేఖర్, నీ కొడుకు మెట్ల మించి పడిపోయాడయ్యా. స్క్రూ డ్రైవర్ గుచ్చుకుంది. చాలా లోతుకి దిగిపోయింది. తొందరగా రా.